మనకి నిన్న జిఎస్టీలో కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది కదా. మరి జిఎస్టీలో సంస్కరణలు తీసుకురావడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయం ఏదన్నా తగ్గిద్దాబాయి అంటే ఖచ్చితంగా ఆదాయం తగ్గింది. సో దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. అయితే మరి ఎంత ఆదాయం తగ్గిద్ది భయ అంటే ఏకంగా 93,000 కోట్ల ఆదాయం అయితే తగ్గే ఛాన్స్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్కి. మరి అన్ని వేల కోట్లు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆదాయం తగ్గుతూ ఉంటే మరి ఎందుకు సంస్కరణలు తీసుకొచ్చారంటే ఇక్కడ మీరు ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి. ఆ లాజిక్ ఏంటంటే మనకి 93,000 కోట్లు ఆదాయం తగ్గుతుంటే ఇక్కడ మనకి ఏవైతే లగ్జరియస్ థింగ్స్ ఉంటాయో అంటే మనకి సిగరెట్లు కానీ లేదు అంటే ఆల్కహాల్ కానీ ఇటువంటి లగ్జరియస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా 40% స్లాబ్లో తీసుకొచ్చారు. మరి ఆ 40% స్లాబ్లోకి తీసుకురావడం వల్ల ఉపయోగం ఏంటంటే దానివల్ల ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్కి 45,000 కోట్ల ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంది. అంటే అక్కడ చూసుకుంటే 93,000 కోట్లు పోతే ఇక్కడ ఇంకా 45,000 కోట్లు అయితే మళ్ళీ వస్తాయి. అంటే ఇంకా ఎంత రికవర్ అవ్వాలా? 48,000 కోట్లు రికవర్ అవ్వాలి. అయితే మరి ఈ డబ్బులన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? ప్రజల దగ్గర ఉంటాయి కదా. మరి ప్రజల దగ్గర డబ్బు ఉండటం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా సరే కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తారు, ఇష్టపడతారు. మరి వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి వాళ్ళు కొనుక్కునేటప్పుడు మళ్ళీ ఎవరికి చేరింది ఆదాయం మొత్తం కూడా ఆ డబ్బు తిరిగి మళ్ళీ మన ఎకానమీలోకే వచ్చింది కదా. సో మరి దానివల్ల మరి పన్ను తగ్గించినా కూడా ప్రభుత్వానికి పెద్దగా నష్టం ఉండే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో కాబట్టి ఈ ఒక్క లాజిక్ అయితే అర్థం చేసుకోండి.